శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు కార్తీక మాసంలో 13వ అధ్యాయం చదువుకుందాం. కార్తీక పురాణంలో కన్యాదాన ఫలం. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసంలో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మాలు చాలా ఉన్నవి. వాటిని వివరించడం సావధానుడివై ఆలకించము. కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణి కుమారునకు ఉపనయనం చేయటం ముఖ్యము. ఒకవేళ ఉపనయనకు ఆ ఖర్చు అంతయు భరించ సఖ్యం కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూల సంభావనలతో తృప్తిపరిచినను ఫలం కలుగును. ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసి ఉన్నను, ఎంతటి దుష్కృతములు చేసి ఉన్నను, ఎంతటి వ్యభిచారం చేసి ఉన్నను ఆ పాపములన్నీ పోవును. ఇన్ని నూతులు తటాకములు తవ్వించిను పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసినందువలన వచ్చే ఫలం నాకు సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము. కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తాను తరించుటే కాక పితృదేవతలు కూడా తరింపచేసిన వాడవదును. ఇందులో ఒక ఇతిహాసం కలదు, చెప్పేదను, శ్రద్ధగా ఆలకింపుడు. సువీర చరిత్రం. ద్వాపరయుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడను ఒక రాజు ఉండాడు. అతడికి రూపవతియగు భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజులను ఓడింపబడి వాడి భార్యతో అరణ్యంకు పారిపోయి ధనహీనుడై నర్మదా నది తీరమందు ఒక పర్ణశాల నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలం గడుపుచుండెను. కొన్ని రోజులకు అతనికి భార్య ఒక బాలికను కనెను. ఆ బిడ్డను అతి గారాబంతో పెంచుచుండెను. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగ్గా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి చెందుతూ అతి గారాభంగా పెరుగుచుండెను. ఆమె చూచువార్లకు కనుల పండుగగా ముద్దులలుగుతూ మాటలతో చాలా ముచ్చటగా ఉండెను. దినములు గడిచిన కొలది బాలికకు నిండు యౌవనం దశ వచ్చెను. ఒక దినము వానప్రస్థుని కుమారుడు ఆ బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడే ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులోకి ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతం నేను కడుబీద స్థితిలో ఉన్నాను. అష్టదరిద్రములు అనుభవించుచున్నాను. మా కష్టం తొలగుటకు కాను నాకు కొంత ధనం ఇచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేసునని చెప్పగా తన చేతిలో రాగి పైసా అయినను లేకపోవటచే బాలికపై అన్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గురించి ఘోరతపమాపరించి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించాను. రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికి ఇచ్చి పెండ్లి చేసి నూతన దంపతులిద్దరిని అత్తవారింటికి పంపాను. అటులా మునికుమారుడు భార్యను వెంట పెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖం అనుభవించుచుండెను. సువీరుడు మునికుమారునికి ఇచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెడుతూ భార్యతో సుఖంగా ఉండెను. అట్లు కొంతకాలం జరిగిన పిమ్మట ఆ రాజు భార్యామణి మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరల ఎవరికైనా ధనము నాకు అమ్మవచ్చునన్న ఆశతో ఆ రాజు ఎదురు చూస్తుండెను. ఒకనొక సాధుపుంగవుడు తపతీ నది తీరం నుండి నర్మదా నది తీరంనకు స్నానార్థమే వచ్చుచు దారిలోనున్న సువీరుని కలుసుకొని, ఓయి, నువ్వెవ్వరువు? నీ ముఖవర్చస్సు చూడ రాజవంశం నందు జన్మించిన వాలి వలె ఉన్నావు. నీవి అరణ్యమందు భార్యా బిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు, మహానుభావ, నేను వంగదేశం నిలుచుండెడి సువీరుడను రాజును. నా రాజ్యమును శత్రువులు ఆక్రమించేట చేత భార్యా సమేతముగా ఈ అడవిలో నివసించుచున్నాను. దరిద్రం కంటే కష్టమేదియూ లేదు, పుత్రశోకం కంటే గొప్ప దుఃఖమూ లేదు, అటలనే భార్యావియోగం కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు. అందుచే రాజ్యభ్రష్టుడనైనందున ఈ కారడవిలోనే సకుటుంబంగా బ్రతుకుచున్నాను. నాకు 2 కుమార్తెలు. అందు మొదటి కుమార్తె ఒక మునిపుత్రునికి ఇచ్చి వాని వద్ద కొంత ధనం పుచ్చుకుంటుని దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నాను అని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మసూక్ష్మమును ఆలోచింపక కన్య నమ్ముకుంటవి. కన్యా విక్రయము మహాపాతకంలోనొకటి. కన్యను విక్రయించిన వారు అసీపత్రవనమును నరకం అనుభవింతురు. ఆ ద్రవ్యంతో దేవముని పితృదేవత ప్రీత్యర్థము ఏ వ్రతం చేసినను నశింతురు. అదియును కాక కన్యా విక్రయం చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపింతురు. అటులోనే కన్యను ధనమిచ్చుకొని పెండ్లాడిన వాడు చేయి గృహస్థాశ్రముల వ్యర్థమొకటేగాక అతను మహానరకమును అనుభవించును. కన్యా విక్రయం చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కాణించే ఉన్నారు. కావున రాబోయే కార్తీక మాసంలోని ఈ 2వ కుమార్తెని నీ శక్తి కొలది బంగారు ఆభరణలతో అలంకరించి సదాచార సంపన్నుకును ధర్మబుద్ధి కలవానికి కన్యాదానం చేయము. అట్లా చేసిన ఎడల గంగా స్నానం అనురించిన ఫలము, అశ్వమేధ యాగం చేసిన ఫలము పొందుటే కాగా మొదటి కన్యను అమ్మి దాని పాపఫలం కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశం చేయగా, అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహసుఖం కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ. తాను బతికి ఉండగా భార్యా బిడ్డలతో
సిరి సంపదలతో సుఖంగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చేటేమో ఏదో మోక్షం కొరకు ప్రస్తుతం ఉన్న అవకాశం చేతులారా జారవిడవమంటారా? ధనము బంగారం కలవారే ప్రస్తుతం లోకంలో రాణింపగలరు. కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమైన వారిని లోకం గుర్తించిన గౌరవించిన ఐహిక సుఖములే గొప్ప సుఖములు. కాన నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనం ఎవరిద్దరో వారికి ఇచ్చి పెండ్లి చేస్తాను, కన్యాదానం మాత్రం చేయను అని నిక్కచ్చిగా నుడివాను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిని తాను వెడలిపోయాను. మరికొన్ని దినములకు సువీరుడు మరణించాను. వెంటనే యమభటులు వచ్చి వారిని తీసుకుని పోయి యమలోకంలో అసిపత్రవనమును నరక భాగమును పడవేసి అనేక విధములుగా బాధింతిరి. సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అయిన రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడే మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వసౌఖ్యములు అనుభవించుచుండెను. సువీరుడు చేసిన కన్యా విక్రయం వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాశంతో బంధించి స్వర్గం నుండి నరకమునకు తీసుకుని వచ్చిరి. అంతటా శృతకీర్తి, నేను ఎరిగినంత వరకు ఇతరులకు ఉపకారం చేసి దాన ధర్మాలు యజ్ఞయాగాదులు అనుసరించి ఉన్నాను. నాకు ఈ దుర్గతి ఎలా కలిగినని మనసునందనుకొని నిండు కొలువును తీరి ఉన్న యమధర్మరాజు కడకేకి నమస్కరించి, ప్రభువు నీవు ధర్మజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణకోటినంతను సమమంగా చూచుచుండువు. నేను ఎప్పుడూ ఏ పాపను చేసి ఉండలేదు. నన్ను స్వర్గలోకం నుండి నరకమునకు తోడుకొని వచ్చుటకు కారణమేమి సెలవిండు అని ప్రాధేయపడను. అంత యమధర్మరాజు శృతకీర్తిని కాంచి, శృతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవు, ఎటువంటి దురాచారములు చేసి ఉండలేదు. అయిననేమి నీ వంశీయుడకు సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను ధనమును ఆశించి అమ్ముకొనను. కన్య నమ్ముకునే వారి పూర్వీకులు ఇటు 3 తరముల వారు అటు 3 తరముల వారును వారెంతటి పుణ్య పురుషులైనను నరకం అనుభవించాల్సిందే కాక నీచ జన్మ లెత్తవలసి ఉండను. నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నేను ఎరుగుదును కాన నీకు ఉపాయం చెప్పెదను. నీ వంశీయుడకు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు. ఆమె నర్మదా నది తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది. ఆయా ఆశీర్వాదం చేత వలన నీవు మానవ శరీరం దాల్చి అచ్చటకు పోయి ఆ కన్యను వేద పండితునకు శీలవంతునకు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతంగా కన్యాదానం చేయము. అట్లా చేసినట్లా నీవు నీ పూర్వీకులు సువీరుడు నీ పుత్రగణములు కూడా స్వర్గలోకమున కేగుదురు. కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేసిన వాడు మహాపుణ్యాత్ముడగును. పుత్రికా సంతానం లేనివారు తమ ద్రవ్యంతో కన్యాదానం చేసినను లేక విధానముగా ఆబోతునకు వివాహమునర్చినను కన్యాదాన ఫలమబ్బును. కనుక నీవు వెంటనే భూలోకమునకేగి నేను తెలిసినట్లా చేసితివేని ఆ ధర్మ కార్యముల వలన నీ పితృగణం తరించుము, పోయిరమ్మ అని పలికెను. శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరంలో ఒక వర్ణ కుటీరంలో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయంలో వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకంగా చతుర్వేదంలో చదివిన ఒక బ్రాహ్మణుని యువకునకిచ్చి అతి వైభవంగా వివాహం చేశాను. అట్లా కన్యాదానం చేయటం వలన సువీరుడు కూడా పాప విముక్తుడే స్వర్గలోకంలో ఉన్న పితృదేవులను కలుసుకున్నాను. శృతకీర్తి, కన్యాదానం వల్ల మహాపాపులను కూడా నాశనమగును. వివాహ సమయంలో వారికి మాట సహాయం చేసినను పుణ్యం కలుగును. కార్తీక మాసంలో కన్యాదానం చేయవలెనని దీక్షభూని ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యం పొందును. శక్తి కొలది ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమున కేగును. 13వ రోజు పారాయణం సమాప్తం. నమః శివాయ.